హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. మన మిడ్జిలా అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ మీద నడుస్తున్నటువంటి కంపెనీ సార్ ఇది. మరి ఆ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో కంపెనీ ప్రోడక్ట్ కాకుండా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అంటే బయట ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఇక్కడ బయట మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ షాప్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ మెడికల్ షాప్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదే ప్రోడక్ట్ను మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ గురించి మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్ని సర్టిఫికేషన్స్ కానీ అన్ని లీగాలిటీస్ కానీ అనేటివి మనకు ముందుగానే సమకూర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసి మెడిసిన్స్ అనగానే సార్ మొన్న ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి ఒక లెవెల్ డౌట్ అడిగిండ్రు. ఆ డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ అంటే డిఫరెన్స్ ఏంది, అసలు స్టాండర్డ్ మెడిసిన్ అంటే ఏంది, అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంది, అసలు దానికి ఉన్న వ్యత్యాసం ఏంది అనే గురించి అడిగింది సార్ వాళ్ళు. అది ఇక్కడికి వచ్చేసి ఏందనంటే జనరిక్ మెడిసిన్కి ఈ స్టాండర్డ్ మెడిసిన్కి పెద్ద తేడా పెద్దగా అసలు తేడా అనేది లేదు. జస్ట్ ఇక్కడ ఏందనంటే ఏ మెడిసిన్ అయినా సరే ఇక్కడ అటువంటి ఏదైతే ఒక ఫార్ములా బేస్డ్ మీద ఈరోజు ఏదైతే మెడిసిన్ తయారైందో ఆ మెడిసిన్ తయారైనటువంటి ఏదైతే ఉందో సార్ అది మార్కెట్లోకి రావడం జరుగుతుంది. మరి అది మార్కెట్లోకి విడుదల చేయడానికంటే ముందు ఇది ఇన్ని సంవత్సరాలు మినిమం ఒకటి ఏంటంటే ఒక 20 years వరకు ఇది ఒక స్టాండర్డ్ మెడిసిన్ అంటే దాని యొక్క ఫార్ములా అనేది స్టాండర్డ్గా ఉంటుంది సార్. ఆఫ్టర్ 20 years తర్వాత ఏమైపోతుందంటే అది ఆటోమేటిక్గా జనరిక్ అయిపోతుంది. తప్పితే అందులో ఉన్నటువంటి ఎలాంటి ఫార్ములా కానీ కెమికల్స్ కానీ ఎలాంటి అని మార్పు అనేది ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఏముందంటే జనరిక్ అనగానే అయ్యో అది పనికిరాదేమో, అది పని చెయ్యదేమో అని అనుకుంటారు సార్. అలాంటి అపోహ అనేది ఇక్కడ 1% కూడా అవసరం లేదు. అదేవిధంగా తీసుకున్నట్లయితే సరికి ఇక్కడికి వచ్చేసి మనము ఈ మెడిసిన్ పరంగానే మాట్లాడుకునేది ఇంకా పీసీడీ అని ఉంటుంది. ఈ పీసీడీ అనేది ఏంటంటే సార్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడున్నటువంటి మార్కెట్ లోపల ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెడిసిన్ పెట్టిందో అది ఒక రీజియన్ లోపల అంటే ఒక సెక్టర్ లోపల ఏం చేస్తానంటే అది ఒక స్కీమ్ బేస్డ్ మీద అనేది ఆ ప్రోడక్ట్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చాలామంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్కు 100% వాళ్ళకు దీని మీద ఒక అవగాహన అనేది ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా జనరిక్ మెడిసిన్ మట్టుకే ఇక్కడ మనకు ప్రోడక్ట్ రూపంగా మనకి ఇస్తుంది. మరి జనరిక్ అనగానే సార్ ఇక్కడ మనకు 1-2 కాకుండా మోర్ దెన్ ఒక 5,000 రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్ ఇందులోపల. మరి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతున్నాయో అన్ని బీమాలకు సంబంధించినటువంటి అన్ని అవసరాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి లయబిలిటీ లేకుండా ఎలాంటి టైం లిమిట్ లేకుండా మీ అవసరాన్ని బట్టి అవసరం ఉన్నంతనే ఇక్కడ మన ప్రోడక్ట్ని మనం ఉపయోగించుకునేటువంటి అవకాశము మనకి మెడ్జిల లోపల ఉంది. మరి ఒకేసారిగా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. మరి అలాంటి వారికి కూడా ఒకేసారి కూడా దాని ఎన్ని అయితే ఐడీలు ఉంటాయో అన్ని ఐడీల పూర్తి కూడా మనం ఇక్కడ మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బయట తీసుకునేటువంటి మెడిసిన్ అక్కడ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్ లేదు. మరి ఇక్కడ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సార్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ. మరి ఆపర్చునిటీ గురించి మనకి ఇంతకుముందు మనకు ఎవరైతే సార్ మనకు కంప్లీట్గా బిజినెస్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. మరి అది ఒకేసారిగా అందరికీ కూడా అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ సీనియర్స్ ద్వారా ఒకటికి 2 సార్లు కనుక మనం అడిగి తెలుసుకొని అసలు ప్లాన్ ఏంది, ఆ ప్లాన్లో ఉన్నటువంటి ఇన్కమ్ ఏంది అనేది కనుక ఒక్కసారి మనకు అర్థం చేసుకోగలిగితే రేపటి రోజు సార్ మనము ఈ పనిని సార్ 0.1% రేంజ్లో చేసుకున్నా మనమందరం కూడా ఒక ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే సార్ ఇక్కడ ఇంతకుముందు గతంలో వచ్చినటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు ఏవైతుంటాయో రకరకాలైనటువంటి ప్రోడక్ట్ బేస్డ్ మీద అంటే వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ను మట్టుకే మనం మీకు రికమెండ్ చేయాలా. మరి ఆ ప్రోడక్ట్ పని చేస్తుందా చెయ్యదా, అసలు యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ ఏ రకంగా ఉందో కూడా మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా ఏమైపోతుందనంటే ఆ ప్రోడక్ట్ను ఊరికనే మార్కెట్ లోపల స్ప్రెడ్ చేయడం జరిగింది. మరి ఆఫ్టర్ అట్లా స్ప్రెడ్ చేయడం వల్ల ఏమైపోతుందనంటే ఒక లిమిటేషన్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఖచ్చితంగా కంపెనీ అనేది క్లోజ్ అవుతుంది. మరి ఎందుకు క్లోజ్ అవుతుందని అంటే అక్కడ ప్రోడక్ట్ పని చేయకపోవడం వలన లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్కమ్ లోపల. కానీ ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ లోపల 100% వర్తబుల్ ప్రోడక్టు, 100% మళ్ళీ ఇక్కడ సార్ జెన్యున్గా మనకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో మీకు సార్ కూడా ఎనీ టైం చెప్తుండు. మీకు వారం రోజుల లోపల మినిమం $10 కనుక ఉంటే ఎప్పుడన్నా విత్డ్రాల్ పెట్టుకోండి. లేదు అని అనుకుంటే ప్రతి మంగళవారం వచ్చేసి మీరు ఇచ్చినటువంటి కేవైసీ లోపల మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీ బ్యాంకుకు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సార్ ఇక్కడికి వచ్చేసి
ఇక్కడ ఏ వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు సార్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సబ్జెక్టు నాలెడ్జ్ ముందు నేర్చుకోండి సార్. సబ్జెక్టు ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఈ రోజు కాకుండా సార్ రేపటి రోజు 100% మన కంపెనీ లోపల సక్సెస్ అవుతారు. చాలా మంది జూమ్ మీటింగ్కి రమ్మనంటే నేను విన్నా సార్ ఇంతకు ముందే, నేను చాలాసార్లు విన్నాను అంటుండ్రు. మరి ఇక్కడికి వచ్చేసి వినడం వేరు సార్, వినడం వేరు, ప్రాక్టికల్గా మనము ఎక్స్ప్లెనేషన్ చేయడం వేరు. ఎవరైతే సార్ ఇక్కడ ప్రాక్టికల్గా మీ అప్లైనర్ మీద డిపెండ్ కాకుండా మీకు మీరుగా ఒక వ్యక్తికి చెప్పడం నేర్చుకోండి సార్. ఒకసారి ఫెయిల్ అవుతాం, రెండోసారి ఫెయిల్ అవుతాం, అర్థం కాదు సార్, 10వ సారికి ఏమవుతుంది సార్, యూ విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ సార్. ఇక్కడ మీరు మంచి ఎక్స్పర్ట్ అయిపోతారు. అంటే ఇక్కడ మీకు ఏమైపోతుంది, ఎలాంటి ఎవరి నుంచి కూడా కోఆపరేషన్ లేకున్నా మీరు ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర వచ్చిందని అంటే 100% ఈ కంపెనీ లోపల ఈజీగా మనకి ఇక్కడ అంటే డెవలప్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ మన కంపెనీ ఆల్రెడీ మనకు ఒక 50% బిజినెస్ మనకు చేసి ఇచ్చింది సార్. ఇక్కడ ఈ విషయాన్ని సార్ ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే కంపెనీ మనకు ఒక 50% బిజినెస్ చేసి ఇచ్చింది సార్ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. మరి ఏ విధంగా ఇచ్చిందంటే సార్, ఏ కంపెనీదైనా కానీ ఎక్కడైనా మనం ఎవరికైనా చెప్పాలని అనుకుంటే ఒక 50% to 60% సార్ ప్రోడక్ట్ గురించే మనం చెప్పాలా, ప్రోడక్ట్ గురించే చెప్పాలా సార్ అక్కడ. మరి ప్లాన్ వచ్చేసి జస్ట్ ఒక 10-15 minutes లోపలే కంప్లీట్ చేసేస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరి మనకు ప్రోడక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు సార్ ఇక్కడ ఏమైపోయింది, కంపెనీ మనకు మోర్ దెన్ 50% బిజినెస్ అనేది చేసి మనకి ఇవ్వడం జరిగింది. మిగిలిన పని సార్ మనం ఏంటంటే సింపుల్గా నేర్చుకొని సింపుల్గా ప్లాన్ కనుక డెలివరీ చేసినట్లయితే ఈజీగా మనకి ఇక్కడ సక్సెస్ అనేది మన అందుబాటులోనే ఉంది సార్ ఇది. కాబట్టి సార్ ఇక్కడ ఎవ్వరు కూడా మరీ ఆ డెప్త్ లోపల ఎవ్వరు కానీ బాగా బర్డెన్గా ఆలోచించకుండా సింపుల్గా ప్లాన్ అర్థం చేసుకొని ప్లాన్ ఇక్కడ మీరు చెప్పడం కనుక ఒకవేళ స్టార్ట్ చేస్తే వీలైనంత తొందరగా సార్ వీలైనంత తొందరగా మీరు 25 జతలు కంప్లీట్ చేసుకుంటారు. వన్స్ ఎవరైతే 25 జతలు కంప్లీట్ చేసుకున్నారు సార్, ఇన్కమ్ అనేది $3 నుంచి $4 వచ్చేసరికి అప్పుడు ఇంకా స్పిరిట్ పెరుగుతుంది సార్, మనకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఏ వ్యక్తి అయితే సార్ ఇంకా ముందుకెళ్ళి 100 pairs కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు ఇన్కమ్ సార్ డబుల్ అవుతాయి సార్. అప్పుడు డబుల్ అయినప్పుడు చూడండి సార్ మీకు ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఆ కమ్యూనిటీ ద్వారా సార్ జస్ట్ డైలీ ఎక్కువ కాకుండా డైలీ ఒక 10 pairs వచ్చినా మీకు సార్ $5,400 సార్. అంటే యావరేజ్గా 3-10 దాదాపు $1,50,000. మరి $1,50,000 అంటే సార్ ఈ రోజు లోపల సంపాదించుకోవాలని అంటే ₹1,00,00,000 పెట్టి మనం మార్కెటింగ్ లోపల ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా వస్తాయన్నటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి సార్, బికాస్ ఆఫ్ హెవీ కాంపిటీషన్. మరి ఇక్కడ వచ్చేసి మనకు కాంపిటీషన్ అనేది ఏ విధంగా పనిచేస్తా అంటే మనకి ఇక్కడ బిజినెస్ ఇంకా డెవలప్ అయిపోయే విధంగా మనకి కాంపిటీషన్ అనేది అంటే హెల్తీ కాంపిటీషన్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి సార్ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ గిఫ్ట్ రూపంలోనే సార్ మనకు వచ్చేది. ఒక కంపెనీ మనం ఇచ్చినటువంటి డబ్బులకు లయబిలిటీ లేకుండా మనకు ఒక గిఫ్ట్ ఇస్తుందన్నటువంటి ఆలోచనతోనే రావాలి తప్పితే కానీ ఇది ఎంఆర్పి మీద ఇస్తుంది, బయటకు పోతే మనకి ఇది ఎంఆర్పి ఎందుకు తీసుకోవాలా, మనకు 60% ఇస్తుండు 70% ఇస్తుండు అని సార్ ఇక్కడ 100% ఇవ్వండి సార్, ఫ్రీగా మన అక్కడ నో ప్రాబ్లం. కానీ ఒక అవకాశం అనేది ఇస్తున్నారు సార్, వాళ్ళు అవకాశం అనేది లేదు. మరి ఇక్కడికి వచ్చేసి మనకు మన జీవితాలను మార్చుకునేటువంటి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి సార్ ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ని నమ్మి నిజాయితీ కొద్ది ఎవరైతే సార్ డైలీ వర్క్ జరగాలి సార్. నేను వారానికి ఒక రోజు 24 గంటలు పనిచేస్తానంటే ఆ వ్యక్తి సక్సెస్ కాడు. డైలీ 2 గంటలు పని చేయండి, 24 గంటలు అవసరం లేదు, ఒకేసారి డైలీ 2 గంటలు పనిచేస్తూ వెళ్తే మీకు అలవాటు అయిపోతుంది. ముఖ్యంగా ఏమైపోతుంది సార్, మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నమ్మకం వచ్చినప్పుడు సార్ ఏదైనా కానీ సక్సెస్ అనేది తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ ఇక్కడ మరీ ఎక్కువ డెప్త్గా ఆలోచించకుండా సింపుల్గానే వెళ్ళే ప్రయత్నం చేయండి సార్ ఇక్కడ. ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ అయిన ఈ ఇంత తక్కువ పీరియడ్ లోపలనే నంబర్ ఆఫ్ వ్యక్తులు అంటే చాలా మంది కూడా ఎంతో మంచి సక్సెస్ని తీసుకున్నారు. మరి వాళ్ళ అనుభవాన్ని కనుక మనం షేర్ చేసుకొని వాళ్ళని కొద్దిగా ఫాలో అప్ అయితే మనం కూడా మంచి ఇక్కడ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని అందరు కూడా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ముత్యాల చివరిలో కూడా వచ్చి కూడా ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.